అతనే కార్నర్ చేసి జానీ మాస్టర్ని తొక్కేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నాడు అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్. జానీ మాస్టర్ని తొక్కేయటానికి ఆయన మీద అసూయ ఉన్నటువంటి కొంతమంది, రాకేష్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా ప్రేమ్ రక్షిత్ దాకా రాడార్ వెళ్ళలేదు. ఆయన దగ్గర పనిచేసింది అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత. సో వీళ్ళందరి పాత్ర ఉంది. అసూయతో చేసినటువంటి పని అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి రకరకాల పేర్లు తీసుకొచ్చి, అంటే కేసుని ఎంత కన్ఫ్యూజ్ చేయాలో అంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా కేసుని అతనికి వ్యతిరేకంగా మారుస్తుంది అనే విషయం మర్చిపోతున్నారు. అతను ఒక సీరియస్గా గందరగోళంలో ఇరుక్కున్నాడు అనేది వాస్తవం. నేరం జరిగి ఉండే అవకాశం ఉంది. రెండోది, 6 ఏళ్ల తర్వాతో 7 ఏళ్ల తర్వాతో అమ్మాయి చెబుతోంది అనేది ఆ ఒక్క మాటని పట్టుకుని అసలు నేరం జరగలేదు అనే కంక్లూజన్ వైపు వెళ్ళటం తప్పు. ఎవరు ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అనేది వాళ్ళ మానసిక స్థైర్యాన్ని బట్టి, వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుంచి నిర్ణయం జరుగుతుంది తప్ప వీళ్ళ అంటే నేరం జరిగిన తర్వాత అరగంటలోనే ఓపెన్ అవ్వాలి, గంటలోనే ఓపెన్ అవ్వాలనే ఉండదు. నేరం చేసినవాడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి మనిషి. అతను ఒకవేళ అంటే జనరల్గా సెక్షువల్ హెరాస్మెంట్స్ ఎలా జరుగుతాయంటే యజమాని బానిసల మధ్య సెక్షువల్ హెరాస్మెంట్ జరుగుతుంది. యజమానిగా ఉన్నవాడు ఎవరు అంటే ఉద్యోగం ఇచ్చేవాడు ఉద్యోగం చేసేవాడిని వేధిస్తాడు. ఉద్యోగం చేయటానికి వెళ్ళిన అమ్మాయిని ఉద్యోగం ఇచ్చినవాడు వేధిస్తాడు. ఈ అమ్మాయికి పని కావాలి, ఆ పని ఇచ్చేవాడు జానీ మాస్టర్. సో ఇక్కడ వేధించే పొజిషన్లో అతను ఉన్నాడు. వేధించడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియాలో ఈ అమ్మాయి ఉంది కాబట్టి వేధింపు జరిగి ఉండొచ్చు అని అనుకుని అది చెప్పడానికి ఆ అమ్మాయి భయపడి ఉండొచ్చు. ఇప్పుడు ఈ సీన్ని ఎలా మారుస్తున్నారు, ఆ అమ్మాయే వాంటెడ్గా ఆయన్ని తన వలలో వేసుకుంది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అనేది వాస్తవాన్ని అడ్మిట్ చేస్తున్నారు. అడ్మిట్ చేస్తూ ఈ అమ్మాయి వశపరుచుకుంది అంటున్నారు. ఆ అమ్మాయి ఏమంటుంది, నన్ను బలవంతంగా ఇబ్బంది పెట్టారు అంటోంది. సో ఆ అమ్మాయి కోణంలో, ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్లో ఒక పాయింట్ ఉన్నట్టే కదా. దీన్ని కోర్టు సీరియస్గా పట్టించుకుంటే అతనికి. రెండోది, ఆ ఏజ్ ఫ్యాక్టర్ ఏమిటి, ఢీలో పాల్గొంది అమ్మాయి, ఢీలో కంటెస్టెంట్గా ఉంది. ఢీలో కంటెస్టెంట్గా ఒక ఫామ్ ఏదో ఫిలప్ చేస్తారు అక్కడ, దానిలో ఏజ్ ప్రస్తావన డెఫినెట్గా ఉంటుంది. అక్కడి నుంచి ఆ పేపర్ తీసుకొస్తే ఆ అమ్మాయి ఏ ఏజ్లో ఢీలో ఎంటర్ అయింది, అది ఎంతకాలం జరిగింది, అక్కడి నుంచి ఇతని దగ్గరికి రావడానికి ఎంత టైం పట్టింది, ఆ అమ్మాయి ఏజ్ ఏమిటి అనేది ఆవిడ సర్టిఫికెట్లో మరొకటో 10th క్లాస్ ఏదో చదువు ఉంటుంది ఆవిడ. ఆ 10th క్లాస్ సర్టిఫికెట్లు వాటికంటే కూడా ఇది ఈజీ మెథడ్. తద్వారా అమ్మాయి వయసుకు సంబంధించి ఒక జ్ఞానం పొంది అది మేజర్గా ఉండగా జరిగిందా, మైనర్గా ఉండగా జరిగిందా అనేది కొంత ఎస్టాబ్లిష్ చేయవచ్చు. ఇలా కేసుకు సంబంధించినటువంటి ఫైండింగ్స్, కోర్టుకు ఇచ్చేటువంటి సాక్ష్యాలు, ఆ అమ్మాయి ఎవరైతే కేసు ఫైల్ చేశారో తను ఏ ఆరోపణలు అయితే చేసిందో అతని మీద, ఆ ఆరోపణలకి తగినటువంటి ఆరోపణలను నిర్ధారించేటువంటి సాక్ష్యాధారాలు కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత ఆవిడది, అంతే తప్ప కోర్టుది కాదు. పోలీసులు దర్యాప్తు చేస్తారు, దర్యాప్తు చేసేటువంటి పోలీసులకు సహకరించి వారికి ఈ కేసులో తనని వేధింపులకు గురి చేశాడు, అతను తనని లైంగికంగా వేధించాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అన్నిటినీ పోలీసులకు చెప్పాలి. పోలీసుల సహకారంతో సాక్ష్యాలను ఎస్టాబ్లిష్ చేయాలి. కోర్టు వింటుంది. అలాగే తను కూడా కొన్ని సాక్ష్యాలు ఎలాగో తెచ్చుకుంటాడు. డిఫెన్స్గా తను కంటెస్ట్ చేస్తాడు. ప్రాసిక్యూటర్ గారు ఈవిడ కేసు మీద, ఈవిడ పెట్టిన కంప్లైంట్ మీద మాట్లాడతాడు. ప్రాసిక్యూషన్ ఆరోపణలని, ప్రాసిక్యూషన్
పెట్టేటువంటి సాక్ష్యాలని అవి తప్పని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో ఎవరు గెలుస్తారు అనేది, ప్రాసిక్యూటర్ గెలుస్తాడా లేకపోతే అవతల అతని జానీ మాస్టర్ పెట్టుకున్నటువంటి న్యాయవాది గెలుస్తాడా అనేది కేసు మెరిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. వీళ్ళు జరిపినటువంటి ఆర్గ్యుమెంట్స్లో ఉన్న మెరిట్స్ డిమెరిట్స్ ఆధారంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు జడ్జి గారు. ఇది అంత తొందరగా తెమిలే వ్యవహారం కాదు. ఆ అమ్మాయి చెప్పినటువంటి సమాచారం ఆధారంగా కేసు ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళు. ఓకే. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సాక్ష్యాలు ఎవరు అనేది కూడా రాస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారు. దానికి 90 రోజుల గడువు ఉంది, అంటే 3 నెలలు. ఈలోపు అతనికి బెయిల్ రాదని చాలామంది మాట్లాడుతున్నారు. అదేం లేదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా బెయిల్ వేస్తే ఇచ్చినా ఇవ్వచ్చు, ఇవ్వకపోనవచ్చు, కానీ వేసుకునే హక్కు ఉంటుంది, వేయచ్చు. అంటే పోక్సో యాక్ట్ బెయిల్ రాదు అని బెయిల్ అటువంటిది ఏమీ లేదు. నాన్ బెయిలబుల్ అనగానే ఏమిటంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. నాన్ బెయిలబుల్ కాబట్టి అసలు బెయిల్ రాదు. అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్సే ఏదైనా. అయితే బెయిలబుల్ సెక్షన్స్లో అసలు అక్కడ దాకా రాదు కేసు, అక్కడే పంపించేస్తారు. పర్సనల్ బాండ్ తీసుకుని కోర్టులోనే పంపించేస్తారు, రిమాండ్ దాకా వెళ్ళదు ఆ కేసు. రిమాండ్కి వెళ్ళారంటేనే బెయిల్ వేసుకోవడానికి రైట్ ఉందండి. బెయిల్ ఈజ్ రైట్ అనేది. బెయిల్ హక్కు, ఖైదీ హక్కుగానే ఉంటుంది అది. దానికి సంబంధించి పిటిషన్ వేసుకోవచ్చు వాళ్ళ లాయర్ ఎలాగో పిటిషన్ వేస్తాడు. వేస్తే ఇతను సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది, కేసు ప్రొసీడింగ్స్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది, కేసు ప్రొసీడింగ్స్ కంప్లీట్ అయ్యే వరకు ఇతన్ని బయటకు పంపించడం అంత శ్రేయస్కరం కాదు అని ప్రాసిక్యూషన్ వాదిస్తుంది. ప్రాసిక్యూషన్ వాదనతో సంతృప్తి పడితే, లేదు అంటే సంతృప్తి పడితే బెయిల్ రాదు. అంటే డిఫెన్స్ లాయర్ కూడా మాట్లాడతాడు. డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్ కంటే కూడా ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్స్ బలంగా ఉన్నాయని న్యాయమూర్తి గారు భావిస్తే బెయిల్ రాదు. మళ్ళీ వేస్తారు, ఇవ్వరు. మళ్ళీ వేస్తారు, ఇవ్వరు. సెషన్స్ కోర్టుకి వెళ్తారు, అక్కడ వేస్తారు, అక్కడ రాదు. హైకోర్టుకి వెళ్తారు, ప్రయత్నం చేస్తారు, ఎక్కడో చోట బెయిల్ తెచ్చుకుంటారు. లాస్ట్ ఇయర్ అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు గారి కేసులో చూసాం కదా, ఆయన మీద పెట్టినవి చిన్న కేసులు కాదు కదా. వెరీ ఫస్ట్ డే నుంచి బెయిల్ కోసం ప్రయత్నం చేశారుగా. 52 రోజుల తర్వాత కదా బెయిల్ వచ్చింది. సో ఇతనికి కూడా అలాగే బెయిల్ రావచ్చు. తగిన అంటే పూచీకత్తులు సమర్పించుకుని రిలీజ్ అవుతాడు. రిలీజ్ అయిన తర్వాత ఏమిటి అతని జీవితం అనేది అతను నిర్ణయించుకుంటాడు. అయితే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ కేసులో బెయిల్ రాదు అనుకుంటున్నారు. అలాంటి ప్రమాదం ఏం లేదు. బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ వస్తుంది. ఆయన బయటకు వచ్చి కేసుని ఇబ్బంది పెడతాడు అనేటువంటి అభిప్రాయం జడ్జి గారికి ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కింది కోర్టులో రాకపోవచ్చు, పై కోర్టుకు వెళ్తారు, పై కోర్టుకు వెళ్తారు, ఏదో ప్రయత్నం చేసుకుంటారు. అతనికి రెమ్యూనరేషన్స్ మంచి రెమ్యూనరేషన్స్ ఉన్నాయి. పాటకి 25 లక్షలు తీసుకుంటాడు, ఇలా ఒక సినిమాకి 3 కోట్లు తీసుకుంటాడు, అసలు పాటకి 50 లక్షలు, ఇలా రకరకాల కథనాలు సర్క్యులేషన్లో ఉన్నాయి. సో అతని లాయర్లు ఆ ఏరియాలో కష్టపడి ఏదో విధంగా బెయిల్ తెచ్చే అవకాశం అయితే ఉంది. సో అతను వచ్చేస్తాడు. అయితే ఈలోపు ఆ అమ్మాయి చేయవలసినటువంటి పని ఏంటంటే తన మీద, తన క్యారెక్టర్ మీద ఒక రకమైనటువంటి దాడి చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ కేసులో పెట్టుకునే ఛాన్స్ ఉంది ఆవిడకి. ప్రతి ఒక్కరూ ఏం మాట్లాడుతున్నారు, ఇంతకాలం ఆ అమ్మాయి అతనితో ఉంది, ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ అమ్మాయి ఒక పెయిన్తో ఉన్నట్టుగా మాకు కనబడలేదు. అంటే వీళ్ళకి కనబడేలాగా అమ్మాయి ఏడుస్తుందా, సఫర్ అవుతోంది నిజమే, కానీ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు తన పర్సనల్ బాండ్ అంటే బ్యాగేజ్, తను వ్యక్తిగతంగా మోస్తున్నటువంటి భారాలని ప్రదర్శించాల్సిన అవసరం ఉందా? లేదు కదా. అంచేత ప్రొఫెషన్ వరకు ఉండి, అంటే తన సన్నిహితులు, అనుబంధం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఓపెన్ అయితే కావచ్చు.
ప్రతి ఒక్కరి దగ్గర ఓపెన్ అయ్యే పరిస్థితి ఉండదు కదా. కెరియర్ అనేది ప్రధానం ఇక్కడ. వీళ్ళని వశపరుచుకునేది కూడా అక్కడే. మీరు మాకు లొంగకపోతే మీ